నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని పనులు జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. అది మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. అసలు ఎందుకు భేటీ అయ్యారు, ఆ కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మన ముందు దీని మీద చర్చించడానికి మన ముందు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొద్ది రోజుల నుంచి నడుస్తూ వస్తుంది వైసీపీ హయాంలో ఎంపీ విజయసాయిరెడ్డి జగన్కి దగ్గరుండి అన్నీ చూసుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు సడన్గా ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. వచ్చింది ఒక పక్క అయిపోయింది. అయితే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ షర్మిలతో భేటీ అయ్యారు. అది ఎందుకు భేటీ అయ్యారు, ఆ కారణాలు ఏంటి, దాని తర్వాత ఏం జరగబోతుంది, దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా రోజుకి మారిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే A2గా బ్రాండ్ పొందిన విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3.5 సంవత్సరాలు పదవి ఉండగానే ఎంపీ రాజ్యసభకి రిజైన్ చేసి బయటికి రావటం పెద్ద చర్చనీయాంశం ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇది జరుగుతున్న నేపథ్యంలో సడన్గా విజయసాయిరెడ్డి గారు, A2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు షర్మిల కలవటం, డిస్కషన్ చేయటం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. దీన్ని ఒక్కసారి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎందుకు ఏంటి అనేది విశ్లేషణ చేయవలసి వస్తే అది కరెక్ట్గా ఇందుకే కలిశారు, ఇదే మాట్లాడారు అని ఖచ్చితంగా మనం చెప్పజాలం, ఎందుకంటే మనం వినలేదు కాబట్టి. కాకపోతే రాజకీయ పరిస్థితులు జరుగుతున్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏమై ఉండొచ్చు అనేది మనం విశ్లేషణ చేయవచ్చు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటికి రావటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహపరిచిన అంశం. రెండోది, విజయసాయిరెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ దగ్గర బలం లేదు. అంటే ఈయన ప్రభావం 2 ఓట్లు తెచ్చేది ఉండదు, 2 ఓట్లు పోయేది ఉండదు. విజయసాయిరెడ్డి గారికి జగన్ కుటుంబంలో మరీ ముఖ్యంగా భారతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో సకల శాఖ మంత్రి గారిని ప్రోత్సహించడంలో విజయసాయిరెడ్డి గారు వెనకబడ్డారు. దానివల్ల భారతిరెడ్డికి, జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి కొంత డిస్టెన్స్ ఏర్పడింది. ఇదన్నీ ఇట్లా ఉన్న సందర్భంలో గతంలో ఈయన నెల్లూరు ఎంపీగా పోటీ చేపించి ఆ సందర్భంలో విజయసాయిరెడ్డిని జగన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలకంతా తలా 2 కోట్లు అన్నా అంట. ఆ సందర్భంలో ఆయన పైసలు లేక చెన్నైలో ఉన్న 2 ఇళ్ళు అమ్ముకొచ్చి అందరికి ఎమ్మెల్యేలకి పైసలు ఇచ్చాను అని ఆయన చెప్పుకున్న సందర్భం, అంటే వాపోయిన సందర్భం, అవును, బాధపడిన సందర్భం మనకి బయటికి సోషల్ మీడియా ద్వారా తెలియవచ్చింది. ఇన్ని కారణాల వల్ల విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారు అని కొంత విశ్లేషణ జరిగింది. మన అన్ని ఛానల్స్లో మనం కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద చాలా కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. జగన్ రెడ్డి గారితో 16 నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చాడు. ఇప్పటికీ బీజేపీ కనుక కేసులు కనుక టైట్ చేస్తే జగన్ రెడ్డితో పాటుగా విజయసాయిరెడ్డి గారికి కూడా జైలు జీవితం తప్పదు. రెండోది, బాబాయ్ హత్య కేసు ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తారో తెలియదు. మూడోది, అమిత్ షా గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడేపల్లిలో కొన్ని చర్చలు జరిగినాయి 1 గంట సేపు రహస్యంగా. ఈ చర్చల సారాంశం కొంత ఊహాగానాలు బయటకు ఏమొచ్చినాయి అంటే జగన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కొంత టైట్ చేయాలా అనేది ఏదో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అది బాబాయ్ హత్య కేసు కానీ, అక్రమ కేసులు కానీ, పెండింగ్లో ఉన్న సిబిఐ, ఈడీ కేసులు కానీ, 43,000 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు కానీ, ఇన్ని అంశాలు చర్చకు వచ్చినప్పుడు వైసీపీ శ్రేణుల్లో జగన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి కొంత భయాందోళనలకు లోనైన సందర్భం. సరే, విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఈ కుటుంబ నేపథ్యంలో బయటకు వచ్చారని అనుకుందాం. బీజేపీ అండుంటే విజయసాయిరెడ్డి గారు కొంతకాలం కొంత ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. రెండోది, బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కమలం వికసించడానికి ఏమన్నా ఆయన హెల్ప్ చేస్తాడా అని వాళ్ళు ఈయన్ని ప్రోత్సహించి ఉండొచ్చు. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే విజయసాయిరెడ్డి గారు బీజేపీ దగ్గర గవర్నర్ పదవి కావాలనే జీవితాశయం అని గతంలో చాలా సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు. సో అప్పుడు వాళ్ళు అది కుదరదు అని సందర్భం ఏమన్నా ఉందా తెలియదు. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో షర్మిల గారిని కలిసి డిస్కస్ ఏం చేసి ఉంటారో అనేది ఊహాజనితమైన చర్చ మనం చేయవలసి వస్తే, విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అది ఫిక్స్డ్ కదా. సో వ్యవసాయం చేసుకుంటా అన్నారు కాబట్టి షర్మిల గారిని లోటస్ పాండ్లో హైదరాబాద్లో కలిసి ఆ షర్మిల గారున్న లోటస్ పాండ్ దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి పండించవచ్చు, ఏ పంటలు సాగుబడి ఎక్కువ వస్తుంది, దానికి ఎరువులు ఎట్లా, సాగునీటి నేపథ్యం ఎట్లా, దానికి పంట కాలువలు ఎట్లా, ఈ వ్యవసాయం ఎంత పెంచవచ్చు, ఈ విషయాలైతే చర్చ జరిగి ఉండదు కదా. కాదు కదా. సో ఈ వ్యవసాయం చర్చ అయితే కాదు. ఇంకా ఏమై ఉండొచ్చు అని మనం విశ్లేషణ చేస్తే
ఒకటి, జగన్ రెడ్డి గారు షర్మిల గారు విడిపోవటం అనేది ఏ తల్లికైనా, విజయమ్మకి కానీ ఇంకా ఎవరికైనా తల్లికి బాధాకరమైన విషయం. సో ఈయన 40 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా కుటుంబ సభ్యుడిగా పనిచేసిన నేపథ్యం. సో విజయమ్మ గారు ఏమన్నా వైఎస్ జగన్ రెడ్డిని షర్మిలని కలపమని విజయసాయిరెడ్డి గారిని అడిగి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబంలో క్లోజ్నెస్ ఆయనకే ఉంది. విజయసాయిరెడ్డి గారు షర్మిల అని పాప అని పిలుస్తారు. ఆ కుటుంబ సభ్యులంతా ఆమెను అంత పిలుస్తారు చనువుగా. సో విజయసాయిరెడ్డి గారిని పట్టుకొని విజయమ్మ గారు షర్మిలని, జగన్ రెడ్డి గారిని ఈ ఆస్తి తగాదాలు, గొడవలు, లొల్లి, పంచాయతీ, డిస్ప్యూట్స్ విజయసాయిరెడ్డికే తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరించి ఆస్తి పంపకాలు సక్రమంగా జరిగి వీళ్ళిద్దరిని సెట్ చేయమని అమ్మ అడిగి ఉంటే తల్లి, ఆ పాత్ర పోషించటానికినా షర్మిల దగ్గరికి వెళ్ళి ఏమన్నా చర్చలు జరిపాడా అని ఒక యాంగిల్. రెండో యాంగిల్ మనం ఆలోచిస్తే, ఒకవేళ బీజేపీ వాళ్ళు ఆశ్రమం ఇస్తారు అనుకుని విజయసాయిరెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్రమం ఇవ్వం, గవర్నర్ పోస్ట్ ఇవ్వమని ఈయన కోరికలు వాళ్ళ కాలం మన్నించకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ పార్టీ, ఇంకోటి కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ వైపు ఏమన్నా అడుగులు వేస్తే అక్కడ ఏమన్నా ఆశ్రమం జరుగుతుందా, ఏ విధమైన వాళ్ళు ఇది ఇస్తారు అష్యూరెన్స్ అని ఏమన్నా ప్రాథమికంగా చర్చలు చేశారా అనే యాంగిల్లో మనం చూడవచ్చు. ఇంకా మూడో యాంగిల్ ఉంది. జగన్ రెడ్డి గారే పార్టీ పరిస్థితి బాగలేదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు, నాయకులుగా చెప్పబడుతున్నారు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు రోజుకొకరి మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రోజుకొకరు జైలుకి వెళ్తూ ఉన్నారు, రోజుకొకరు విదేశాలు వెళ్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది పార్టీ వీడి బయటికి వెళ్తాము అని సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఈయన అసెంబ్లీకి వెళ్ళొద్దంటే కొంతమందిలో ఎమ్మెల్యేలో నిరాశ నిస్పృహ వచ్చి ప్రెజర్ పెడుతున్నారు అసెంబ్లీకి వెళ్ళాలని. పబ్లిక్లో కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని ఎన్నుకుంటే ఎందుకు వెళ్ళట్లేదు, ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా అని శ్రేణుల్లో కూడా కొంత నిరాశ నిస్పృహ ఏర్పడిన సందర్భం. ఇది ఒకవేళ కంటిన్యూ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వికసించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కిందకి తీసుకెళ్లాలా, జగన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు టైట్ చేయాలా. బీజేపీ వ్యూహం అది, బీజేపీ బతకటం కోసం చేసే వ్యూహం, పొలిటికల్ వ్యూహం. సో ఆ పరిస్థితి ఇన్ కేస్ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ వస్తే మరి నేషనల్ పార్టీ ఒక అండ జగన్ రెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి అవసరం. అది మరి కాంగ్రెస్ ద్వారా, షర్మిల ద్వారా ఇన్ కేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితులు ఒకవేళ ఏర్పడితే రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీతో కొంత చర్చలు జరిపి వ్యూహంలో భాగంగా ఒకవేళ ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాను, నా కేసులకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, లేదా నా రాజకీయ జీవితానికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఈ విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్తో టైఅప్ చేసుకునే అంశాల గురించి ఏమన్నా కొంత ప్రాథమికంగా చర్చలు, ఒక అండర్స్టాండింగ్ కోసం జగన్ రెడ్డి గారు ఆ విధంగా పంపించారా? అది పంపించడం కోసమే పార్టీలో ఉండి, పదవిలో ఉండి ఇవన్నీ వేరే పార్టీతో మాట్లాడటం ప్రాక్టికల్గా డిఫికల్ట్ కాబట్టి, అంటే పబ్లిక్ వేరే సందేశం వెళ్తుంది కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక ఇండిపెండెంట్ మనిషిగా, ఫ్యామిలీ మెంబర్లో తెలిసిన వ్యక్తిగా ఈ కాంగ్రెస్ పార్టీతో ఏమన్నా మంతనాలు జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో గడ్డు కాలం నుంచి గట్టెక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయితే వచ్చే పరిస్థితులు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, దానికి షర్మిల గారు ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ విధమైన చర్చ జరిగిందా? లేదు. ఈ ఆస్తిపాస్తులన్నీ సెటిల్ చేసుకోండి అని గతంలో చెప్పినప్పుడు షర్మిల గారికి కండిషన్ ఏం పెట్టారు జగన్ గారు? మీరు తెలంగాణలో ఉండండి, ఆంధ్రప్రదేశ్లో పార్టీలో ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీకి నాకు అగెనిస్ట్గా పోరాటం చేయొద్దు అన్నారు. దానికి ఆమె ఒప్పుకోలేదు, ఏపీఐసిసి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ పెట్టినప్పుడు అటువంటి కండిషన్స్ ఏమన్నా షర్మిల గారికి వీళ్ళు మళ్ళీ ప్రతిపాదించారా? దానికి ఆమె ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. మరి ఇవన్నీ సెటిల్ చేస్తాం కాబట్టి మీరు పార్టీని వదిలేసేయండి, ఈ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు చూసుకుంటారు అని ప్రతిపాదన ఏమన్నా పెట్టారా? ఇన్ని రకాల కోణాల్లో మనం దీన్ని విశ్లేషణ చేయవలసి ఉంటుంది. సో ఇందులో ఏదో ఒక యాంగిల్లో డిస్కషను, చర్చ అయితే జరిగి ఉండవచ్చు. అలాగని వ్యవసాయం గురించి డిస్కషన్కి అయితే షర్మిల గారిని కలవలేదని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.